హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో బజాజ్ పల్సర్ 150cc యొక్క ఫుల్ ఇంజిన్ ఫిట్టింగ్ గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ నేను పార్ట్స్ అయితే మొత్తం రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే గేర్లు ఎట్లా ఎట్లా చేయాలనేది చూపిస్తాను వీడియోలో. ఫస్ట్ ముందుగా అన్ని సామాన్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా డ్రైవ్ అవుట్పుట్ షాఫ్ట్. ఇక్కడ ఫ్రంట్ స్ప్రాకెట్ వస్తుంది, ఇక్కడ ఇది అవుట్పుట్ షాఫ్ట్. ఇది తీసుకున్నాము. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ గేర్స్ చూడండి. ఈ గేర్ కనపడుతుంది కదా, ఈ గేర్ వస్తుంది. ఇది ఇప్పుడు పెద్దగా వస్తుంది, ఇక్కడ టీత్స్ అనేవి పెద్దగా వస్తాయి, ఇక్కడ చూడొచ్చు. దీని ఏం చేయాలంటే ఇటువైపు చిన్నగా ఉన్నాయి టీత్స్, ఇటువైపు పెద్దగా ఉన్నాయి. కాబట్టి ఈ చిన్నగా ఉన్నాయి, ఇవి ఎక్కువ ఉన్నాయి కదా, 6 వచ్చినాయి. ఇక్కడ 3 వచ్చినాయి టీత్స్. ఈ 6 వచ్చినవి కిందికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ కిందికి వేయాలి. ఇది కిందికి వేసిన తర్వాత చూడవచ్చు కాలర్ పుష్, ఈ పుష్ వేసుకోవాలి. ఈ పుష్ ఇది ఉంది కదా, ఇది పెట్టేసుకున్నాను. తర్వాత ఈ గేర్ వస్తుంది, చూడవచ్చు. ఈ గేర్ ఇటువైపు ప్లేన్ ఉంది, ఇటువైపు ఏమో ఒక హోల్ లాగా ఉంది, గుంతలాగా చూడవచ్చు లోపలికి. ఇదేమో ప్లేన్ ఉంది. ఈ ప్లేన్ ఉన్నది ఏం చేయాలంటే పైకి వస్తుంది. ఇక్కడ ఒక గుంతలా ఉంది, ఇది లోపలికి వస్తుంది. పెట్టేసాను. తర్వాత ఇక్కడ వాషర్, ఇక్కడ చూసుకున్నట్లయితే వాషర్లో 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి లావుగా వస్తుంది, ఒకటి సన్నగా వస్తుంది. ఈ సన్నగా వచ్చేది దీనికి వస్తుంది, ఈ అవుట్పుట్ షాఫ్ట్ ఉంది కదా, దీనికి వేయాల్సి వస్తుంది. ఈ కొంచెం లావుగా ఉన్నదేమో ఇన్పుట్ షాఫ్ట్కి వస్తుంది. సో అవుట్పుట్ షాఫ్ట్ గేర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్పుట్ షాఫ్ట్, ఇది ఇన్పుట్ షాఫ్ట్ చూడొచ్చు. ఇది దీనికి ఫస్ట్ ఈ వాచర్ వస్తుంది, చూడవచ్చు. ఈ వాచర్ ఇట్లా బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక గేర్ వస్తుంది, ఇది ఈ గేర్. ఈ వాషర్ వేసిన తర్వాత ఈ టీత్స్ అనేవి లోపలికి వెళ్ళాలి. తర్వాత ఫైనల్గా ఇంకో గేర్ వస్తుంది, ఇది ఎటువైపు అయినా వేయచ్చు. ఇది లెఫ్ట్ రైట్ అని ఏమి ఉండదు, ఎట్లయినా వేసుకోవచ్చు ఇది. సో ఇది తర్వాత ఇది వాచర్. ఈ వాచర్ మీద కొంచెం లావు వస్తుంది, అప్పుడు లావు వచ్చేది ఇన్పుట్ షాఫ్ట్కి వచ్చేస్తుంది. సో ఇన్పుట్ షాఫ్ట్ అవుట్పుట్ షాఫ్ట్ 2 గేర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ బండికి ఫిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు చూసుకోవచ్చు, గేర్స్ అయితే సెట్ చేశాను క్రాంక్ కేస్ లోపల. ఇప్పుడు సెలెక్టర్లు బిగించేసుకుందాము. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఉంది కదా, ఇది న్యూట్రల్ పొజిషన్ ఎక్కడ అనేది అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. సో ఇది రైట్ సైడ్లో ఉండాలి. అంటే మన కిక్ స్ప్రింగ్ ఇక్కడ వస్తుంది కదా, ఈ వైపుకి వస్తే ఇది న్యూట్రల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది ఇది. సో ఇది న్యూట్రల్ పొజిషన్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈ సెలెక్టర్లు ఉన్నాయి కదా, ఈ సెలెక్టర్స్ అనేవి బిగించేసుకుందాము. సో ఇందులో 2 ఉంటాయి సెలెక్టర్స్, చూడవచ్చు. 2 రకాలు ఉన్నాయి. ఇవి ఉన్నాయి కదా ఈ పిన్స్, ఇదేమో ఇట్లా ఒక పొడవుగా వస్తుంది అనమాట. ఇక్కడ ఇదేమో చిన్నగా వస్తుంది. ఇది ఉంది కదా, ఈ ఒక గ్రిప్ లాగా, ఇది ఇటువైపు రావాలి లెఫ్ట్ సైడ్లో. ఎందుకంటే ఇక్కడ మనకు గేర్ షిఫ్టర్ స్ప్రింగ్ ఉంటుంది, ఇక్కడ చూడవచ్చు. గేర్ షిఫ్టర్ స్ప్రింగ్ ఇది, ఈ స్ప్రింగ్ అనేది దీనికి ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది లెఫ్ట్, ఇది రైట్. తర్వాత ఇందులో ఈ సెలెక్టర్లు ఉన్నాయి కదా, ఇందులో ఇది ఒకటి చిన్నగా వస్తుంది, చూడవచ్చు. ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇంకోటి కూడా పెద్దగా ఉంది. అంటే ఈ పెద్దగా వచ్చినవి ఇటువైపు వస్తాయి అవుట్పుట్ షాఫ్ట్కి. తర్వాత ఈ చిన్నగా వచ్చింది ఇది ఉంది కదా, ఇది ఇన్పుట్ షాఫ్ట్కు ఫిక్స్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. పిన్స్ కూడా బిగించేసాను, చూసుకోవచ్చు.
గేర్స్ అన్నీ ఓకే ఉన్నాయి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ క్రాంక్ ఒకటి సెట్ చేసుకుందాము. సో ఈ క్రాంక్ రెండు వైపులు ఉంటుంది. ఇదేమో క్లచ్ వైపుకి వెళ్తుంది, ఇది మ్యాగ్నెట్ సైడ్ వస్తుంది. సో మనం ఇప్పుడు మ్యాగ్నెట్ అనేది పైకి రావాలి, ఇది ఈ డైరెక్షన్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇది మ్యాగ్నెట్, ఇక్కడ మ్యాగ్నెట్ వస్తుంది, అవుట్పుట్ షాఫ్ట్ ఎక్కడైతే వస్తుందో ఈ మ్యాగ్నెట్ కూడా అంటే పై మీద వైపుకు దీన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, క్రాంక్ సెట్ చేశాను, చూడొచ్చు మీరు ఇక్కడ. ఇది ఫ్రీగా ఆడుతుందో లేదో చూసుకోవాలి, కంపల్సరీ ఫ్రీగా మూమెంట్ రావాలి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, టైట్ అయిపోతుంది, వన్ సైడ్ అయిపోయి క్రాంక్ పట్టేస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీ ఫ్రీ మూమెంట్ వచ్చేయాలి. ఇప్పుడు డబుల్ పిన్స్ పెట్టేసి ప్యాకింగ్ పెట్టేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెంబర్ అనేది దీన్ని ఫిక్స్ చేసుకుందాం క్రాంక్ కేస్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్యాకింగ్ పెట్టేశాను. ప్యాకింగ్ చెంబర్ పేస్ట్ పెట్టేసి ప్యాకింగ్ పెట్టేశాను. డబుల్ పిన్స్ రావాలి రెండు, అది ఈ చెంబర్ ఉంది కదా దీనికి ఆల్రెడీ ఉన్నాయి, టైట్గా ఉన్నాయి, సో ప్రాబ్లం లేదు. తర్వాత ఇది ఈ రబ్బర్ ఇది కంపల్సరీ పెట్టుకోవాలి, ఒక్కోసారి ఊడిపోతుంటుంది. ఇలా మర్చిపోయినా తర్వాత మళ్ళీ మ్యాగ్నెట్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు, కానీ అదంతా ఎక్స్ట్రా వర్క్ అవుతుంది కాబట్టి ఇది ఒకటి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇందులో కిక్ స్ప్రింగ్ ఒకటి వస్తుంది, కిక్ స్ప్రింగ్ ఇది కిక్ స్ప్రింగ్ ఇది మర్చిపోకూడదు. పొరపాటున ఇదేమన్నా మర్చిపోయామంటే మళ్ళీ ఇంజన్ మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కిక్ స్ప్రింగ్ కంపల్సరీ వేసుకోవాలి, డబుల్ పిన్స్ ఉండాలి, ప్యాకింగ్ ఉండాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ వాషర్లు ఉన్నాయా లేదా. వాషర్ ఉంది, గేర్స్ అన్నీ ఓకే ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్రాంక్ కేస్ అనేది దీనికి మనం బిగించేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెంటర్ అయితే కలిపేసాను, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇటువైపు వచ్చిన తర్వాత మనం బోరు హెడ్ అనేది బిగించేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడొచ్చు, డబుల్ పిన్స్ వచ్చేసిన రెండు, తర్వాత హెడ్ గ్యాస్కెట్ పెట్టేసాను, పిస్టన్ టాప్లో ఉంది. ఈ ఏరో మార్క్ అనేది ఎగ్జాస్ట్ సైలెన్సర్ వైపుకి వెళ్ళిపోయింది. ఒకసారి ఫ్రీ మూమెంట్ చెక్ చేసుకోవాలి కదా, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇప్పుడు హెడ్ బిగించేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, హెడ్ అనేది బిగించేసాను, హెడ్ ఫిక్స్ చేసేసాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టైమింగ్ చైను, ఇక్కడ టైమింగ్ చైన్ దీన్ని ఫిక్స్ చేయాలి. దానికంటే ముందు ఇక్కడ ఒక పిన్ వస్తుంది, ఆ పిన్ ఫిట్ చేసుకున్న తర్వాత ఒక గేర్ వస్తుంది, గేర్ తర్వాత ఇది ఫిక్స్ చేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ పిన్ అనేది పెట్టేశాను, ఈ లాక్. తర్వాత ఇది మన ఈ గేర్ ఉంది కదా, ఈ గేర్ దీనికి పెట్టేసేయాలి. ఇక్కడ ఈ హోల్ కనపడుతుంది చూడండి, ఇక్కడ ఇది అనేది కరెక్ట్ ఈ పిన్లో లాక్ అయిపోవాలి. సో అట్లా బిగించేయాలి. సో ఇది పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ టైమింగ్ చైన్ ఇందులోకి వేసేసుకోవాలి. టైమింగ్ చైన్ సెట్ చేశాను, ఇప్పుడు టైమింగ్ కలుపుకుందాము. ఓకే, టైమింగ్ సెట్ చేశాను, ఇది ఒకసారి ఎట్లా సెట్ చేయాలని చూద్దాము. సో ఓకే, ఫస్ట్ అయితే మనం ఇక్కడ లాక్ ఒకటి వస్తుంది, వుడ్ రాఫ్ కీ అంటారు, ఇది ఇందులో పెట్టేసుకోవాలి. ఇది 4 మూలలు ఉంటుంది, ఇది 4 మూలలుగా. సో ఇట్లా పెట్టేసిన తర్వాత దీనికి ఒక గేర్ వచ్చేస్తుంది, గేర్ అనేది బిగించుకోవాలి. ఫస్ట్ ఇది జాగ్రత్తగా గమనించండి. సో జాగ్రత్తగా ఇట్లా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఈ గేర్ అనేది పెట్టేసుకోవాలి. ఈ గేర్కి ఒక లైన్ ఒకటి వస్తుంది, ఆ లైన్ అనేది బయట వైపు ఉండాలి, చూడొచ్చు. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ అనేది సరిగ్గా అక్కడ ఆ లాక్ దగ్గర సెట్ అయిపోవాలి. ఎందుకంటే టైమింగ్ అనేది దీని ద్వారానే మనం సెట్ చేసుకోవచ్చు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది, చూడొచ్చు ఇక్కడ లైన్ కనపడుతుంది కదా ఇక్కడ. సో చెంబర్ కూడా ఒక లైన్ ఉంది, ఈ రెండు స్ట్రైట్గా ఉండాలి కంపల్సరీ, ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మన టైమింగ్ అనేది ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి కదా, ఇక్కడ లెఫ్ట్ ఒకటి తర్వాత రైట్ ఒకటి, ఈ స్ట్రైట్గా ఉండాలి. అది టీ గుర్తు ఉంది కదా, టీ గుర్తు మాత్రం మీదిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యామ్ షాఫ్ట్ ఇది కరెక్ట్ ఇక్కడ సెట్ అయిన తర్వాత వాషర్ ఈ లైన్లో కంపల్సరీ రావాలి, లేదంటే మళ్ళీ వాల్స్ బెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత పేస్ట్ అనేది పెట్టేసిన తర్వాత హెడ్ క్యాప్ కూడా పెట్టేసుకున్నాను. సో హెడ్ క్యాప్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ రబ్బర్ అనేది ఈ పేస్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే రబ్బర్ నుంచి లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ టాప్ కవర్ కూడా బిగించేసిన. సో ఇప్పుడు ఈ బోల్ట్స్ అన్ని స్క్రూలు బోల్ట్లు అనేది మొత్తం బిగించేసుకుందాము. సో ఇవి బోల్ట్స్ టైట్ చేసేసుకుందాము. సో ఇవైతే టైట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం క్లచ్ వైపుకి వెళ్ళిపోవచ్చు. అంటే క్లచ్లో ఇంకా ఏమేమి ఉంటాయి ఏందనేది అది ముందు మనం నెక్స్ట్ చూద్దాము. సో ఇప్పుడైతే మొత్తం టైట్ అయితే అయిపోయినవి. సో ఇవి టైట్ చేసేసిన తర్వాత
నెక్స్ట్ క్లచ్ వైప్ అంటే క్లచ్ కవర్లో ఏమొస్తాయి పార్ట్స్, నెక్స్ట్ ఎట్లా సెట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూసుకుందాము. సో ఇవైతే ఫుల్ టైట్ అయిపోయినాయి. ఓకే. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్సర్ గేర్. ఇది బ్యాలెన్సర్ గేర్, ఇది జాగ్రత్తగా సెట్ చేయాలి. దీనికి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే లాక్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఈ లాక్, ఆ బేరింగ్కి ఒక లైన్ వస్తుంది కదా, ఆ లాక్లో సెట్ చేసుకొని తర్వాత టైట్ చేసుకోవాలి. ఇట్లా ఫుల్ టైట్ చేసుకోవాలి, జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ అది లోపలికి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడొచ్చు ఇక టైట్ అయితే అయిపోయింది, ఫుల్ టైట్ చేసేసాను. సో ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ సిజర్ గేర్ ఎట్లా సెట్ చేయాలని చూసుకుందాము. సో ఇది సిజర్ గేరు. ఈ సిజర్ గేరు ఇప్పుడు కొత్తది, ఇది కొత్తగా సిజర్ గేరు. దీన్ని ఎట్లా సెట్ చేయాలి ఏందనేది ఒకసారి చూద్దాము. సో ఇట్లా ఈ విధంగా నేనైతే లోడ్ చేసుకున్నాను. సిజర్ గేర్ లోడింగ్ ఎట్లా చేయాలని నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే లోడ్ చేసుకున్న తర్వాత వాషర్ కంపల్సరీ పెట్టాలి. పెట్టేసిన తర్వాత ఈ బ్యాలెన్సర్ గేర్కు దీనికి ఒక లైన్ వస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీకు కనబడుతుందో ఇక్కడ వీడియోలో. ఓకే, ఈ లైన్ ఉంది కదా, చిన్నగా వస్తుంది, ఇది కరెక్ట్ కనబడట్లేదు. సో చెంబర్ కూడా ఇగో ఇక్కడ లైన్ వస్తుంది ఇంకోటి. ఈ లైను తర్వాత చెంబర్ లైను రెండు స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు ఈ బ్యాలెన్సర్ గేర్ అనేది సెట్ అయిపోతుంది. అప్పుడు సిజర్ గేర్ కూడా టైమింగ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. చూడవచ్చు ఈ లైను ఆ లైన్ రెండు, చెంబర్కుండే లైను ఇక్కడ చూడండి, ఈ గేర్కుండే లైను చెంబర్కుండే లైను స్ట్రైట్గా ఉండాలి, లేదంటే బండి వైబ్రేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ వైబ్రేషన్ ఇంజన్ బీటింగ్ మారిపోతుంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ నుంచి కూడా సేమ్ ఇదే లైన్ సేమ్ ఉండాలి టైమింగ్లో. ఈ వీల్ ఉంది కదా, ఈ వీల్కు తర్వాత చెంబర్కి ఏదైతే లైన్ ఉందో అది కూడా సేమ్ ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, తేడా రాకూడదు. ఎందుకంటే ఇక్కడ పైన బ్యాలెన్సర్ గేర్కు తర్వాత దీని గేర్కు ఇది రెండు టైమింగ్లో ఉంటేనే ఇంజన్ అనేది బీటింగ్ అనేది స్లో బీటింగ్ నడుస్తుంది. తర్వాత బాగా ఇంజన్ అనేది వైబ్రేషన్ రాదు. తర్వాత కిక్ షాఫ్ట్కి సంబంధించిన గేర్ ఇది. సో ఈ గేర్ అనేది పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత దీనికి ఒక లాక్ వస్తుంది. ఈ లాక్కి బోల్ట్ పెట్టేసి ఇది టైట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత బోల్ట్ టైట్ చేసుకోవాలి. బోల్ట్ టైటింగ్ అయితే చేసేస్తున్నాను. తర్వాత బోల్ట్ టైట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ కిక్ షాఫ్ట్ కూడా సెట్ చేసుకుందాము. ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ కిక్ షాఫ్ట్కి ఇక్కడ వాచర్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి, వాచర్ మాత్రం మిస్ చేయొద్దు కంపల్సరీ. సో తర్వాత కిక్ షాఫ్ట్ దీనికైతే బిగించేస్తున్నాను. సో కిక్ షాఫ్ట్ దీనికి సెట్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ మూమెంట్ ఉండాలి కంపల్సరీ, ఫ్రీ మూమెంట్ ఉంటేనే కిక్ షాఫ్ట్ కరెక్ట్గా సెట్ అయిపోయినట్లు, లేదంటే ఏదో తేడా వచ్చేసి మళ్ళీ సౌండ్ వచ్చేస్తుంది. తర్వాత గేర్ షాఫ్ట్ డైరెక్ట్గా పెట్టేసేయడమే, దీనికి పెద్ద ఇష్యూ అనేది ఏమి ఉండదు. సో డైరెక్ట్గా పెట్టేసేయడమే ఇది గేర్ షాఫ్ట్. గేర్ షాఫ్ట్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ పంప్ ఒకటి వస్తుంది, ఆయిల్ పంప్ కూడా సెట్ చేసుకోవాలి. ఇది ఒకసారి కరెక్ట్ సెట్ అయిందో చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆయిల్ పంప్ ఇది, ఈ ఆయిల్ పంప్ని సెట్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి ఆయిల్ పంప్ వర్క్ అవుతుందా లేదా అనేది, లేదంటే ఇంజన్ మొత్తం బిగించిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందంటే మళ్ళీ ఇంజన్ ప్రాబ్లం వస్తుంది, పిస్టన్కి అనేది ఆయిల్ సప్లై అవ్వదు, మళ్ళీ పల్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ముందుగానే చెక్ చేసుకోవాలి. సో ఈ 3 బోల్ట్స్ అనేది టైట్ చేసుకోవాలి క్లియర్గా, మంచిగా జాగ్రత్తగా టైట్ చేసుకున్న తర్వాత ఈ సిజర్ గేర్ టైమింగ్లో ఉంది, తర్వాత బ్యాలెన్సర్ గేర్ టైమింగ్లో ఉంది, ఇది కిక్ షాఫ్ట్ ఫ్రీగానే ఉంది, గేర్ షాఫ్ట్ పెట్టేశాను, ఆయిల్ పంప్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి క్లచ్ హౌసింగ్ అనేది సెట్ చేయాలి. ఇప్పుడు క్లచ్ హౌసింగ్ ఈ క్లచ్ హౌసింగ్ని దీనికి జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. సిజర్ గేరు తర్వాత ఈ మన బ్యాలెన్సర్ వీల్ ఉంది కదా, ఇది రెండు టైమింగ్లో ఉన్నప్పుడే సెట్ చేయాలి, లేదంటే టైమింగ్ తేడా వచ్చిందంటే మళ్ళీ ఇంజన్ మొత్తం నాయిస్ వస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీ ఇది చేసుకోండి. సో నెక్స్ట్ క్లచ్ ప్లేట్స్. ఓకే, క్లచ్ అసెంబ్లీ అనేది ఎట్లా చేయాలనేది ఇంతకుముందు వీడియోలో చూపించాను కాబట్టి ఇదైతే మొత్తం టైట్ చేసి పెట్టేశాను. బోల్ట్స్ అన్నీ మొత్తం టైట్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ క్లచ్ కవర్ బిగించి ఇక్కడ బ్యాలెన్సర్ వీల్ ఉంది కదా, బ్యాలెన్సర్ వీల్ వేసుకున్న తర్వాత ఇక్కడ క్లచ్ నట్టు టైట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్ వస్తుంది, ప్లేట్కు 3 స్క్రూలు కూడా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లేట్ పెట్టేసిన తర్వాత ఈ 3 స్క్రూలు ఫుల్ టైట్ చేసుకోవాలి, జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. కొంచెం మామూలుగా పెట్టినట్లయితే మళ్ళీ రన్నింగ్లో ఊడి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. బిట్టు పెట్టుకొని చేసుకుంటే బెటర్, స్టార్ బిట్ ఉంటుంది కదా, దాంతో పెట్టుకొని చేసుకొని టైట్ చేసుకుంటే బెటర్. సో మళ్ళీ ఊడదనమాట. తర్వాత నెక్స్ట్ క్లచ్ బేరింగు, ఇది ప్లే ఏమైనా ఉందో ముందే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత సిజర్ గేర్కు పైన వాషర్ వస్తుంది, వాషర్ వేసిన తర్వాత ఈ సిజర్ గేర్ది పైన ప్లేట్ పెట్టేసేయాలి. దానికి కూడా 2 డోల్ పిన్స్ వస్తాయి, జాగ్రత్తగా చూసుకొని డోల్ పిన్స్
పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డోల్ పిన్ కనపడుతుంది మీకు. సో ఇది టైట్ చేసేసుకోవాలి. ఇది కంపల్సరీ టైట్ చేసుకున్న తర్వాత ఆ డోల్ పిన్ పెట్టిన తర్వాత టైట్ చేసుకోవాలి. సో టైట్ అయిపోయింది, 3 బోల్ట్స్ టైట్ అయిపోయినాయి. సో దీంతో క్లచ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. క్లచ్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇక క్లచ్ కవర్ అనేది బిగించేసుకోవచ్చు. దానికంటే ముందు ఏంటంటే ఈ ప్యాకింగ్ వేసుకోవాలి. డోల్ పిన్స్ మాత్రం మర్చిపోకూడదు, ప్రతిసారి చెప్తాను నేను. డోల్ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత క్లచ్ కవర్ అనేది బిగించేసుకోవాలి. సో క్లచ్ కవర్ ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తున్నాను. ఓకే, ఒకటే వీడియోలో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా చేస్తాను. మిగతాది కంప్లీట్ చేసేసి అది టోటల్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 కూడా వస్తుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.